దేశం కోసం త్యాగాలు చేసిన వారికి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ విలువల కోసం బ్రతికిన వారిని గౌరవించలేదని విమర్శించారు. జీవితమంతా నమ్మిన విలువలకు కట్టుబడి దేశానికి సేవ చేసిన వ్యక్తి ఎల్కే అద్వానీ అని ఆయన కొనియాడారు. అట్లాంటి మహనీయునికి భారతరత్న రావడం యావత్ దేశం హర్షిస్తుందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డుని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి ప్రకటించింది. ప్రస్తుతంతో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు భారతరత్న అవార్డుని ఎల్కే అద్వానీ ప్రకటించడం పైన మీ అభిప్రాయం ఏంటి? మోదీ గారి ప్రభుత్వము ఈ దేశం కోసం సమాజం కోసం అందించిన సేవలు, వారు చేసిన కృషి, త్యాగాలను ఏ రకంగా ఇవాళ వాళ్ళను గుర్తించి గౌరవిస్తున్నదో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తులను కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు, గౌరవించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి ప్రణబ్ ముఖర్జీ గారిని కూడా మీరు గౌరవించలేకపోయారు. అటువంటి వ్యక్తులకు వాళ్ళ ఆదరించి వాళ్ళ భారతరత్న అవార్డు ఇవ్వడం అంటే, ఇవాళ అద్వానీ గారికి ఇవ్వడం అంటే ఈనాడు విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే వ్యక్తులకు, అదే రకంగా సిద్ధాంతాల కడుపడి పనిచేసే వ్యక్తులకు, నమ్మినటువంటి సిద్ధాంతాలకు, పార్టీ మార్పులకు తావు లేకుండా సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా కూడా ఒక పార్టీలో గడిపిన వ్యక్తి, మరి దేశ సమగ్రత కోసం స్వాతంత్రం మొదలుకుంటే ఆనాడు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా వారి జీవితం అంతా కూడా దేశం కోసం అర్పిస్తున్న వ్యక్తికి ఆ గౌరవం దక్కడం అంటే దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈనాటి తరం ప్రత్యేకంగా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా ఎల్కే అద్వానీకి ఇచ్చినటువంటి భారతరత్న పైన విపక్షాలు కావచ్చు, వామపక్షవాదులు కావచ్చు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మతానికి గతంలో బాబ్రీ మసీదు కూల్చివేతలో ప్రధాన పాత్రధారి పోషించినటువంటి పరిస్థితి ఉంది. అయోధ్య రామాలయాన్ని కూడా ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ ఒక మతానికి పెంపొందించడానికి చేసిన వ్యక్తికి ఎట్లా ఇస్తారు అనేది విపక్షాలు చెప్తున్నటువంటి మాట. ఆడలేక మధ్యలో ఉన్నట్టు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు ఇవాళ ప్రణబ్ ముఖర్జీ కానీ లేదా కర్పూరి ఠాకూర్ గారు కానివ్వండి అద్వానీ గారికి ఇస్తూ ఉంటాయి. ఇవాళ రామాలయాన్ని, రామ మందిర నిర్మాణాన్ని ప్రజల మనోభావాలకు అనుగుణంగా వివరించిన వ్యక్తులు సమాజం గౌరవించింది. ఇప్పటికైనా మీరు ఈ కోన లౌకికవాద రాజకీయాలు విడకపోతే మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని ఈ పాటికే ప్రజలు తేల్చారు. భవిష్యత్తు కూడా మీకు శూన్యం కాబోతుంది. సార్, మొత్తం మీద దేశంలో ఉన్నటువంటి ఎవరైతే వివిధ రంగాలలో సేవలు అందించిన వ్యక్తులకు బీజేపీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. అట్లా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందికి పద్మ విభూషణ్లు కూడా ప్రకటించాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక కీ రోల్ పోషించినటువంటి వ్యక్తులను గుర్తించి, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గుర్తించబడిన వారిని అందరినీ కూడా బీజేపీ పార్టీలో గుర్తించి వారికి గౌరవిస్తున్నాం అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్, వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.